తిరుమలలో అమలు చేస్తున్న విధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విస్తరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడానికి అనుసరించాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు మెరుగైన సేవలు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి, సేవల నాణ్యతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. సమీక్షలో తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విస్తరించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. సేవలు, అన్నదానం, లడ్డూ ప్రసాదం వంటి విభాగాల్లో నాణ్యత పెంచేందుకు గత కొంతకాలంగా తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలను టీటీడీ అధికారులు సీఎం ముందు వివరించారు. ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే సరుకుల కొనుగోలు విధానంలో తీసుకొచ్చిన పారదర్శకత మార్పులను కూడా అధికారులు వివరించారు. దీనివల్ల నాణ్యతలో గణనీయమైన పురోగతి నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడానికి అనుసరించాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి ఆమోదంతో దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శరవేగంగా రహదారులు నిర్మించి ఆర్&బి శాఖను అగ్రభాగాన నిలబెడితే, జగన్ ప్రభుత్వంలో రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి శాఖపై 20,000 కోట్ల రూపాయల భారం పెట్టి వెళ్లారని ఆర్&బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్ల మరమ్మతులను 1,061 కోట్లతో 22,000 కిలోమీటర్లు పూర్తి చేశామని తెలిపారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శరవేగంగా రహదారులు నిర్మించి ఆర్&బి శాఖను అగ్రభాగాన నిలబెడితే, జగన్ ప్రభుత్వంలో రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి శాఖపై 20,000 కోట్ల భారం పెట్టి వెళ్లారని ఆర్&బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవటం వల్ల రహదారులు గుంతలమయమయ్యాయని, రిపేర్లు కూడా చేయకుండా వదిలేయటం వల్లే 20,000 కోట్ల భారం ఆర్&బి శాఖపై పడిందని మంత్రి విమర్శించారు. రహదారి వేసిన తర్వాత 5 ఏళ్లకొకసారి చేయాల్సిన మరమ్మతులు, గుంతలు పూడ్చటం వంటివి జగన్ హయాంలో ఏమీ జరగలేదని, కనీసం రోడ్ల మరమ్మతులపై రివ్యూలు కూడా చేయలేదని పేర్కొన్నారు. దీని కారణంగా 15,000 కిలోమీటర్ల రహదారులు నిరుపయోగంగా మారాయని తెలిపారు. 2014-19 నవ్యాంధ్రలో 20,000 కిలోమీటర్లు సీసీ రహదారులు, 22,000 కిలోమీటర్లు బీటీ రహదారులు, 7,000 కిలోమీటర్లు జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణాలను పూర్తి చేశామని మంత్రి వివరించారు. టీడీపీ హయాంలో అనుమతులు తీసుకున్న రహదారులను కూడా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, 36,000 కోట్ల విలువైన 5 జాతీయ రహదారుల నిర్మాణ పనులు, ఏఐబీతో రహదారులకు తెచ్చిన 5,000 కోట్లను రద్దు చేశారని ఆరోపించారు. అనంతపురం ఎక్స్ప్రెస్ వే, అమరావతి రింగ్ రోడ్డు పనులను నిలిపివేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్ల మరమ్మతులను 1,061 కోట్లతో 22,000 కిలోమీటర్లు పూర్తి చేశామని తెలిపారు. అయినప్పటికీ ఈ ఏడాది వచ్చిన మోంతా తుఫాన్ కారణంగా 4,794 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమై ఆర్&బి శాఖపై 2,774 కోట్లు భారం పడిందని వెల్లడించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల రిపేర్లు, ఇతర మరమ్మతుల కోసం 3,000 కోట్లు కేటాయించి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి గుంతల రహదారుల మరమ్మతులన్నింటినీ పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జనరల్గా ప్రభుత్వాలు మారిన వెంటనే అక్కడ ఏవైతే శాంక్షన్ ఉన్నాయో ఆ పనులు కూడా అన్నిటిని కూడా కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని ఆపేశారు, అమరావతి రింగ్ రోడ్డుని దాన్ని కూడా పనులు నిలిపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కిలోమీటర్లు ఉన్నా కానీ కూడా నాడు ఆ ప్రభుత్వం అంతా కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ మాల కింద 36,000 కోట్లతో 5 జాతీయ రహదారులు తీసుకొస్తే వాటిని కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. వీటన్నిటి పాపాల వలన ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఎదురుతున్నప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఆర్&బి రహదారులలో నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు మేమంతా కూడా వాటన్నిటిని కంప్లీట్ చేయాలని ఒక నిర్లక్ష్యం యొక్క
కృతనిశ్చయంతో ఈ సంవత్సరము మిషన్ పార్ట్ హోల్ కింద దాదాపుగా 22,000 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ అంతటి కూడా 1061 కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా మిషన్ పార్ట్ హోల్స్ తీసుకొని శరవేగంగా ఆ పనులన్నిటిని కూడా 6 నెలల కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది. భవానీ దీక్ష విరమణలకు తరలి వచ్చే లక్షలాది భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఇప్పటికే పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీక్ష విరమణలు సమీపించేలోగా అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ భక్తులు గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి తిరుగు ప్రయాణమయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణల కోసం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, ఆలయ ఈవో సీనా నాయక్, ఇంకా వివిధ శాఖల అధికారులు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో సహా పలు ప్రదేశాలను పర్యవేక్షించారు. ఈ ఏర్పాట్లలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ లైన్లు, దర్శన సౌకర్యాలు, అన్నదానం, ప్రసాదాల పంపిణీ కౌంటర్లు, భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణలకు తరలివచ్చే లక్షలాది భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీక్షా విరమణలు సమీపించేలోగా అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ భక్తులు గుడికొచ్చి దర్శించుకొని ఇరుముడులు సమర్పించి తిరుగు ప్రయాణమయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు కూడా ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మొక్కజొన్న రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు అంశంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర సేకరణకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు అంశంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పౌల్ట్రీ, విత్తన సంస్థలు, ఫార్మా, ట్రేడర్స్ తదితర సంస్థలన్నీ రేటు తగ్గించకుండా, కొనుగోలు క్వాంటిటీని తగ్గించకుండా మొక్కజొన్న సేకరణను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ 2025లో మొక్కజొన్నను కనీస మద్దతు ధర వద్ద సేకరించడానికి అనుమతి కోరుతూ ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మొక్కజొన్న సేకరణ చేపట్టేందుకు ఆర్థిక మంజూరు కోసం రాష్ట్ర ఆర్థిక శాఖకు కూడా ప్రతిపాదన సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 1,42,282 హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతోందని, అంచనా ఉత్పత్తి 8,18,753 మెట్రిక్ టన్నులుగా ఉందని మంత్రి వివరించారు. రైతులను ఆదుకునేందుకు అంచనా ఉత్పత్తిలో 25% సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ సేకరణ కోసం రాష్ట్ర ధరల స్థిరీకరణ నిధి నుండి 7,630.44 కోట్ల బడ్జెట్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలిపారు. దీంతోపాటు ఏపీ మార్క్ఫెడ్ నంద్యాల జిల్లాలో ఫార్మాట్ అనే ప్రముఖ అగ్రి సప్లై ప్లాట్ఫామ్ భాగస్వామ్యంతో ఐఎఫ్సి మద్దతుతో మార్కెట్ అనుసంధాన పైలట్ ప్రాజెక్టును కూడా సులభతరం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చేయను, ఎవరిని చేయనివ్వను అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ఓం నమో వెంకటేశాయ అంటూ సీఎం చంద్రబాబు ఉపన్యాసాన్ని ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ యుగంలో ఏపీలో అవతరించారన్నారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామని గుర్తు చేశారు.
ఈ ప్రాంతానికి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి తన ద్వారా సంకల్పించారని తెలిపారు. ఇక్కడి రైతాంగం 29,000 మంది 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్ విధానంలో ఇచ్చారని, వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. వారికి ఆ సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించారన్నారు. కృష్ణానది తీరాన పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమైందని తెలిపారు. 1983లో తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే 2003లో ప్రాణదానం కార్యక్రమాన్ని స్విమ్స్లో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, మా ఇంటి నుంచి చూస్తే ఆయన నామాలు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామికి అప్రతిష్టాపాలు తెచ్చే పనిని చెయ్యనని, ఎవరిని చెయ్యనివ్వనని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి వద్దకు ఎప్పుడు వెళ్ళినా క్యూ లైన్లోనే వెళతానని తెలిపారు. ముఖ్యమంత్రిగా కాదు, భక్తుడుగా వెళ్తానని సీఎం అన్నారు. కొందరు తప్పులు చేస్తారని, తప్పు చేసిన వారికి ఇంకో జన్మలో శిక్ష ఉంటుందనుకుంటారని, అయితే తప్పు చేస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారన్నారు. గడిచిన ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేసిన పరిస్థితులు లేవని విమర్శించారు. 5 ఏళ్లు ఇక్కడ రైతులకు నరకాన్ని చూపించారన్నారు. వెంకటేశ్వర స్వామిని రైతులు నమ్ముకున్నారని, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేసిన ఈ ప్రాంత రైతులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ దేవాలయాన్ని 260 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయ్యాయని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95,000కు పైగా సంతకాలు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95,000కు పైగా సంతకాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ పిలిపించిన ఏ కార్యక్రమమైనా తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ మెచ్చుకున్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేశారన్నారు. ప్రభుత్వం చేసే తప్పును ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. కడియాల బుచ్చిబాబు పడిన కష్టం వలనే నేడు 95,000కు పైగా సంతకాలు పూర్తి చేయగలిగామని, ప్రతిరోజు దీని మీద ఆయన చాలా వర్క్ చేశారన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ నియోజకవర్గమే మొదటి స్థానంలో ఉందన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరం అవుతుందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పారు. జిల్లాలో ఎవరికైనా ఇబ్బంది వస్తే వేరే జిల్లాలకో లేకపోతే హైదరాబాదో బెంగళూరు వెళ్లకుండా, అరే మన జిల్లాలోనే ఒక మంచి హాస్పిటల్ ఉందని చెప్పని, మన జిల్లాలో మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పని తయారు చేసే విధంగా ఈ మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు తెలుసుకోవాలి. ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రాబోయే రోజుల్లో కోటి సంతకాలు పూర్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గవర్నర్ గారికి ఇచ్చి వ్యతిరేకత తెలుపుతున్నారు.
ప్రజానికాన్ని మీరు అండగా ఉండాలని చెప్పని గవర్నర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గారా పోరాటం చేస్తామని చెప్పని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోతుందని, క్రీడలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతులు సకలాంగులకు ధీటుగా సత్తాను చాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ఇటీవల జరిగిన అంతుల తొలి టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో మన దేశం విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. వైకల్యాన్ని గురించి ఆలోచించక క్రీడల్లో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతుడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని కలెక్టర్ కోరారు. వైకల్యం అనేది మనిషికే గాని మనసుకు కాదని, ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోతుందని, క్రీడలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతులు సకలాంగులకు ధీటుగా సత్తాను చాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్జరాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రారంభించారు. తొలుత జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైకల్యం అనేది మనిషికే కానీ మనసుకు కాదన్నారు. సహజంగా సకలాంగుల కంటే విభిన్న ప్రతిభావంతుల్లో మానసిక స్థితి ఎంతో దృఢంగా ఉంటుందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన తోడ్పాటును అందిస్తే ఎటువంటి విజయాలైనా సొంతం చేసుకుంటారని, ఇటీవల జరిగిన అంధుల తొలి టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో మన దేశం విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. భారత్ జట్టులో స్థానం పొంది విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు టి దీపికా కరుణ కుమారిలను ఆదర్శంగా తీసుకొని క్రీడలలో రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతిభావంతుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటంతో పాటు మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. వైకల్యాన్ని గురించి ఆలోచించక క్రీడలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతుడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని కలెక్టర్ కోరారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతగా భావించాలన్నారు. సమాజంలో అన్ని రంగాలలో రాణించేలా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళు బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్గా ఉండి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీకు తెలిసే ఉంది, ఈవెన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ప్రతి ఒక్కరు రాణిస్తున్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టేట్ గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా అక్కడ యూపీఎస్సీ ఐఏఎస్ ఐవీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, అక్కడ కూడా ప్రతి స్థాయిలో కూడా ప్రతి ఎగ్జామ్స్లో కూడా విభిన్న ప్రతిభావంతులు చాలా మంచిగా రాణిస్తున్నారు. అది ఒక మంచి పరిణామం అని సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, అలాగే వచ్చిన ప్రతి ఒక్క అనంతరం విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధులు సహకార కార్పొరేషన్ చైర్మన్ జి నారాయణ స్వామి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు సకలాంగులతో సమానంగా జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిపుచ్చుకొని రాణించడం ద్వారా మనోధైర్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రపంచ దివ్యాంగుల వార్షికోత్సవాలు ఘనంగా జరిపేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దివ్యాంగుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కానీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అలాంటి తరుణంలోనే ఇప్పుడున్నటువంటి నేను చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల విద్యార్థుల కోసం నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా విద్యాశాఖ ఆధ్వర్యమైనటువంటి స్కూలు పీఈటీలు అందరినీ పిలవడం జరిగింది. అదే కాకుండా నాన్నగవర్నమెంట్ మన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్ పీఈటీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక స్కూల్ మధ్య ఒక స్కూల్కి ఇంటర్నల్గా గేమ్స్ కండక్ట్ చేసి దాంట్లో ఎవరైతే నెగ్గారో వాళ్ళకి ఇక్కడ సర్టిఫికెట్స్ తర్వాత ఏంటంటే ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రజలకు ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తానేడు టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. ప్రతి డివిజన్లోనూ ప్రజా దర్బార్లను ఏర్పాటు చేసి వృద్ధాప్య పెన్షన్లు, కొత్త ఇల్లు వంటి సమస్యలను తెలుసుకుని వాటిని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తెలియచేయాలని ఆయన కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని రాణిగారి తోట 18వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తానేడు,
టీడీపీ యువనేత గద్దె క్రాంత్ కుమార్ పాల్గొని స్థానిక బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా క్రాంత్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతిరోజు ప్రతి నెల అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలకు ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షంపై బురద చల్లటం కాకుండా ప్రజల ముందుకొచ్చి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి తమ నాయకత్వం ముందుకొచ్చిందని క్రాంత్ కుమార్ అన్నారు. ప్రతి డివిజన్లోనూ ప్రజా దర్బార్లను ఏర్పాటు చేసి వృద్ధాప్య పెన్షన్లు, కొత్త ఇళ్లు వంటి సమస్యలను తెలుసుకొని వాటిని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతోందని తెలిపారు. ప్రతి శుక్రవారం రోజున ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆఫీసులో కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పి నినాదంతో ముందుకొచ్చి ఇలాగా ప్రజా దర్బార్లు ప్రతి డివిజన్లోనూ పెట్టి అందరి జనాల ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండటం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ప్రతి డివిజన్లో కూడా ఇప్పుడు మన 18వ డివిజన్లో నాయకులంతా మన తిరుపతి గారు చక్కగా ఇలాగా కార్యక్రమం ఏర్పాటు చేసి లైన్లో అందరూ ప్రజలు వచ్చి వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్, పెన్షన్లు కానీ అలాగే కొత్త ఇల్లు కానీ ఏముంటే అది ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఇక్కడ రాసి మనకి స్టేట్ పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా గద్దె రామ్మోహన్ గారి ఆఫీస్లో ఈ ప్రజా దర్బార్ నడిపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఉన్న ప్రాబ్లమ్స్ అందరినీ ప్రభుత్వ అధికారులతో డిస్కస్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని నినాదాలు వేసుకోవడం జరుగుతూ ఉంది. అనంతరం డివిజన్ అధ్యక్షులు కొక్కిరి తిరుపతయ్య మాట్లాడుతూ గతంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి పనులు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను తెలుసుకుని ఇళ్ల పట్టాలు, కొత్త ఇళ్లు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మా శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారి ఆఫీస్కి శుక్రవారం వెళ్ళి మా డివిజన్లో ఈ సమస్యలు ఉన్నాయని మేము ఆయనకు తెలియపరుస్తున్నాం. అవి కూడా మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి తీసుకెళ్ళి ఆయన చెప్తున్నాడు. ఈ టిక్కో ఇల్లులు ఒకటి, ఈ పెన్షన్లు ఒకటి, మెయిన్ ఇక్కడ ఎకటాని పెన్షన్లు కానీ, టిక్కో ఇల్లులు కానీ, ఈ 2,50,000 గుర్ర పెన్షన్లు కూడా తీసుకుంటున్న అప్లికేషను అవి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు కానీ అవి కూడా చెప్పారు. మొత్తం తీసుకొని వాళ్ళ సమస్యలు ఏమన్నా తీసుకొని శుభ్రంగా చేద్దామని రాబోయే రోజులలో కుల, మత, ప్రాంతీయ, భాషా తత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దినదినాభివృద్ధి చేస్తున్నారని విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు విమర్శించారు. అనిల్, ఆదాని ఇద్దరు పారిశ్రామికవేత్తలకు దేశ సొమ్ము దోచిపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలోని గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ్యులు నీరజ్ డాంగే, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, పీసీసీ కోఆర్డినేటర్ జాస్తి సతీష్ బాబు, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మీసాల రాజేశ్వరరావు పాల్గొన్నారు. నీరజ్ డాంగే, నరహరిశెట్టి నరసింహారావులు మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మత, కుల, ప్రాంతీయ భాషా తత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దినదినాభివృద్ధి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనిల్, ఆదాని ఇద్దరు పారిశ్రామికవేత్తలకు దేశ సొమ్ము దోచిపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. जिलों के संबंध में जब राय मशविरा होगा तो वहाँ भी जिलाध्यक्षों को उस प्रक्रिया के तहत शामिल किया जाए ताकि उनकी राय सामने आ सके कि ज़मीनी स्तर पर क्या हकीकत है और क्या होना चाहिए. एक बार जब ज़िले की प्रक्रिया पूर्ण होगी हम लोग ज़िले की कमेटियाँ गठित करेंगे. ब्लॉक कांग्रेस के अध्यक्ष और उनकी कमेटियों का गठन भी होगा उसके पश्चात, और तत्पश्चात मंडल और गांव स्तर पर भी कांग्रेस की कमेटियों का गठन प्रक्रिया को हम लोग अंजाम देंगे. मैं समझता हूं कि एक सघन प्रक्रिया है और मैं अपील करना चाहूँगा कार्यकर्ताओं से, साथियों से, और जो पदाधिकारी रहे हैं, जो वर्तमान में हैं और जो पूर्व भी हो गए हैं, वो तमाम लोग इस मुहिम में अखिल भारतीय कांग्रेस कमेटी के संगठन सृजन कार्यक्रम में बढ़ चढ़ करके हिस्सा लें. अपनी लीडरशिप को सामने, अपनी काबिलियत को दर्शाने का जो है वो बीड़ा उठाएं, अपना सहयोग दें. ఈ దేశంలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు అమ్మాయి మీరా కుమారి గారు ఈ భారతదేశంలో ఎంతో బలమైనటువంటి
పార్లమెంట్గా కూడా లోక్సభ స్పీకర్ చేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం తప్ప ఇంకో దాంతో ఇది సాధ్యం కాదనేటటువంటి కూడా మేము మనం చేస్తూ ఆ పార్టీలోనే వాళ్ళ ఎవరో మామూలుగా బలమైన వాళ్ళు లేకపోతే ఇంకో రకమైన వాళ్ళు ఎన్నికలు కాకుండా ప్రజాస్వామ్యబద్ధంలో గ్రామ స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కూడా ఇవాళ జిల్లా కాంగ్రెస్ అని విజయవాడ కాంగ్రెస్ కేడర్లో నుంచి ఒక నాయకుడు పుట్టుకు రావాలనేటువంటి ఆలోచనతో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లోని, అన్ని జిల్లాల్లోని, అన్ని నగరాలకు కూడా ఇన్ఛార్జీలుగా వేసి అందరినీ పంపించి కార్యకర్తల అభిష్టం మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కానీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిని కానీ ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్రానికి కూడా, మన ఎన్టీఆర్ జిల్లాకి, విజయవాడ నగరానికి కూడా రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి నీరజ్ డాంగే గారు రావడం జరిగింది. 3 రోజుల నుంచి నిన్న విజయవాడ సిటీ కానీ జిల్లా ఎన్టీఆర్ జిల్లా సమావేశం కూడా ఏర్పాటు చేసి అందరికీ తెలియపరచడం జరిగింది. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 50వ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా మేనేజ్మెంట్ విద్యార్థుల కోసం రేపు ప్రతిష్టాత్మకమైన కురుక్షేత్ర 2K25 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంబీఏ ప్రిన్సిపల్ జంపాల రాజేష్ తెలిపారు. ఎంబీఏ విద్యార్థులు నైపుణ్యాలు, స్కిల్స్ మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సిఐఐ విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి ప్రారంభిస్తారని విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మొగల్రాజ్పురం సిద్ధార్థ కళాశాల ఎంబీఏ ప్రిన్సిపాల్ జంపాల రాజేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 50వ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా మేనేజ్మెంట్ విద్యార్థుల కోసం రేపు ప్రతిష్టాత్మకమైన కురుక్షేత్ర 2K25 అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్ను నిర్వహించడం 29వ సంవత్సరం అని అన్నారు. ఈ ఈవెంట్ ద్వారా ఎంబీఏ మరియు ఇతర మేనేజ్మెంట్ విద్యార్థులు పాల్గొని వారి నైపుణ్యాలు, స్కిల్స్ మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్లో విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేందుకు వివిధ పోటీలను ఏర్పాటు చేశామని వివరించారు. ముఖ్యంగా స్టాక్ సిమ్యులేషన్ గేమ్, బిజినెస్ క్విజ్, మార్కెట్ మేకర్స్, హెచ్ఆర్ మేనేజర్, అలాగే యంగ్ మేనేజర్ వంటి పోటీలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఈ సంవత్సరం కొత్తగా ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ను కూడా జోడించామని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు నర్తనశాల అనే కల్చరల్ ఈవెంట్ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్లో వివిధ ఎంబీఏ విద్యా సంస్థలు మరియు బిజినెస్ స్కూల్స్కు చెందిన విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ కోరారు. ఈ కార్యక్రమాన్ని సిఐఐ విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి ప్రారంభిస్తారని అన్నారు. ఈ ఈవెంట్ను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ జంపాల రాజేష్ కోరారు. ఈ ఒత్తిడిని తట్టుకొని డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని పెంపొందించుకునే దిశగా విద్యార్థులను తయారు చేస్తానికి ఆ ఈవెంట్ ఎంతగానో దోహదపడుతుంది. వీటితో పాటు కొత్త ఐడియాస్ని ప్రమోట్ చేయాలని ఈ సంవత్సరం కొత్తగా ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ని కూడా యాడ్ చేసాం దీంట్లో. అలాగే నర్తనశాల అని కల్చరల్ ఈవెంట్స్లో కూడా పోటీ జరుగుతుంది. ఈ ఈవెంట్స్లో వివిధ ఎంబీఏ విద్యా సంస్థలు, బిజినెస్ స్కూల్స్ నుంచి విద్యార్థులు పాల్గొని ఈవెంట్ సక్సెస్కి దోహదపడుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈవెంట్ని ఇనాగ్రేట్ చేస్తానికి మేడం నాగలక్ష్మి గారు, ఆవిడ ప్రజెంట్ సిఐఐ విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్, అలాగే హిమీస్ ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆవిడ వచ్చి విద్యార్థుల్ని మోటివేట్ చేస్తానికి ఆవిడ మేడం గారు వచ్చి అడ్రస్ చేస్తారు. ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మేము నగరపాలక సంస్థలో ఉన్న ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆప్కాస్ కార్మికులందరినీ తక్షణమే జీవో 36 పరిధిలోనికి తీసుకురావాలని, వారికి కూడా మున్సిపల్ కార్మికులతో సమానంగా 21,000 నుంచి 24,500 వరకు వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాసభ ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరలో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ అనే యూనియన్ 11వ మహాసభలు బందర్ రోడ్డులోని ఎంబీవీకే భవనంలో ఘనంగా జరిగాయి. సిఐటియు నాయకులు దొనిపడి కాశీనాథ్, కె ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరై వర్కర్ల సమక్షంలో యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్లు, కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎంబుక్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు వంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులను
మున్సిపల్ కార్మికులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరూ నిత్యం వెట్టి చాకరీ చేస్తున్నప్పటికీ కేవలం 12,000 నుంచి 14,000 వరకు మాత్రమే వేతనం చెల్లించి దగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్మికులందరినీ తక్షణమే జీవో 36 పరిధిలోకి తీసుకురావాలని, వారికి కూడా మున్సిపల్ కార్మికులతో సమానంగా 21,000 నుంచి 24,500 వరకు వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికాస్ కార్మికులను రద్దు చేయకుండా ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని మహాసభ ప్రధాన తీర్మానం చేసింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని, అందుకు కార్యాచరణను కూడా ఈ మహాసభలో రూపొందిస్తున్నామని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మహాసభ ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరలో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభ తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అమలు జరిపించుకునేటువంటి దానికి భవిష్యత్ పోరాటాలకి సిద్ధమవుతుంది. నిర్దేశిత కర్తవ్యాలు నెరవేర్చుకునేదానికి పోరాడుతుంది. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పనేటువంటి దానికి ఈ మహాసభ ఒక వేదిక కావాలని చెప్పనని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆ ఆకాంక్షని నెరవేరుతుందని చెప్పనేటువంటి ఆశతో కూడా మేము ఉన్నాం. ఆ రకంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభ జయప్రదం కావాలని చెప్పారని 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఒక్కో ఏడాదికి 2,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అతి లేదు. కానీ వేలాది మందిని ఈ సంవత్సరన్నర కాలంలో సుమారు 5,500 నుంచి 6,000 మందిని రిటైర్మెంట్ చేశారు. ఒక్క నయా పైసా ఇవ్వట్లేదు. పోనీ వాళ్ళ బిడ్డలకన్నా ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు లేవు. అందువల్ల ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పడం రాజ్యాంగ ఉల్లంఘనేనని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబిరెడ్డి ఆరోపించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి పోతాయని, కంపెనీల లాభాల వేటలో ప్రజలు బలైపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ మౌలిక సదుపాయాలను పీపీపీ విధానంలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కోరారు. విజయవాడ బాలోత్సవ భవనంలో పట్టణ మౌలిక సదుపాయాలు PPP పద్ధతి అంశంపై ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి, ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పటం రాజ్యాంగ ఉల్లంఘనేనని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు నిర్వహించాల్సిన విధులను ప్రైవేటుకు అప్పగించడం తగదని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా 2,30,000 ఉద్యోగాలు వస్తాయన్న ప్రభుత్వ ప్రకటన కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని కొట్టిపారేశారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి పోతాయని, కంపెనీల లాభాల వేటలో ప్రజలు బలైపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా PPP విధానం అంత మంచిదైతే ముఖ్యమంత్రి పోస్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేట్ పదవులకు కూడా టెండర్లు పెట్టి వేల కోట్ల నిధులు పోగు చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అధికారంలో ఉండాలని కోరుకునే ప్రభుత్వాలు ప్రజలను మాత్రం పట్టించుకోకపోవటం తగదని హితవు పలికారు. ఈ 5 ఏళ్ళకి అయ్యే ఖర్చు, 6 ఏళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం ఒకసారి చూపించేసి మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటాం అనేటువంటిది ఇది మొత్తం ప్రైవేట్. ఇదే ప్రజలు పన్నులు కడుతున్నారు. పన్నులు కట్టేటువంటి ప్రజలు వాళ్ళు ఈ సౌకర్యాలు కల్పించడం కోసం కడుతున్నారు పన్నులు. ఈ పన్నులు నువ్వు ఖర్చు పెట్టకుండా నువ్వు వాడుకొని చివరికి మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. మళ్ళీ సరుకు సేవలన్నింటినీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. రెండవది ఒక బాధ్యతారాహిత్యంగా ఉంటుంది. మన దేశంలోనైతే ప్రభుత్వ కంట్రోల్ అన్నమాట శుద్ధాబద్ధం ఇదిగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజానీకాన్ని కూడా దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పని. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉన్న పాలకులైతే ఆ విధంగా ప్రజలకి పీపీపీ పద్ధతిలో కాకుండా మీరు ఒక పని చేసి ఇదిగో మేము ఈ పని చేసాం, దీన్ని తీసుకొచ్చామని చెప్పి ప్రజల ముందుకు రండి, అది గొప్ప. అంతేగాని ప్రజల దగ్గర వచ్చి వసూలు చేసిన పన్నులన్నీనేమో లెక్కలు లేకుండా వాడేసేసుకుని అన్నీ ప్రైవేట్కి ఇచ్చేసామని అంటే అసలు ఈ డబ్బులు ఏమవుతున్నాయి అనేది ప్రజలకు కూడా తెలియట్లేదు. ఎప్పటికైనా సరే ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచి
జరుగుతున్న వ్యవహారాలను గుర్తించి ఆ నష్టం జరిగేది మనకే, ఆఖరికి ఇవన్నీ వచ్చి మననెత్తినే పడతాయి అనేది గ్రహించుకుంటే మంచిదని మేము ట్యాక్స్ ప్రజలకు అనుకూలమైన విధానాలు కాకుండా మీరు కేవలం పెట్టుబడిదారులకి కార్పొరేట్ సెక్టార్కి అనుకూలమైన విధానాలు పెట్టి ఆ 10 మంది కోసం మీరు పరిపాలిస్తే 90 మంది ఊరుకోరు, వాళ్ళు ఖచ్చితంగా తిరగబడతారు. అది మాత్రం మర్చిపోకూడదు. అంత దూరం తెచ్చుకోకుండా ప్రజల కోసం ఆలోచించమని పౌర సంక్షేమ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.